ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పెద్ద పులి కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం చెన్నాపూర్ శివార్లోని ఓ పత్తి చేనులో పెద్ద పులి గాండ్రింపులు వినిపించాయి. దీంతో రైతులు కూలీలు బెంబేలెత్తిపోయారు. గ్రామ శివారులోని చేనులోకి పులి రావడంతో పత్తి ఏరుతున్న కూలీలు పరుగులు పెట్టారు. పులిని చూసిన ఇద్దరు కూలీలు చెట్టెక్కి ప్రాణాలను కాపాడుకున్నట్లు తెలిపారు. చెట్టుపై నుంచే కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చి పెద్ద శబ్దాలు చేశారని, తర్వాత పులి తెనుగుపల్లి వైపు వెళ్లిందని చెప్పారు. పెద్దపులి సంచారం విషయం తెలుసుకున్న కృష్ణపల్లి తాండూరు అటవీ అధికారులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. పెద్దపులి ఎటువైపు నుంచి వచ్చింది, ఎంతసేపు ఉంది తదితర వివరాలు తెలుసుకున్నారు. పత్తి సేకరణ పనులు జోరుగా నడుస్తుండగా చేలల్లోకి పెద్దపులి రావడంతో రైతులు కూలీలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ లో పత్తి సేకరించే మహిళపై పులి దాడి చేసి చంపింది. ఇప్పుడు మళ్లీ పులి గాండ్రింపును వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. మనకు ఇన్ని రోజుల పాటు కొమురం ఆసిఫాబాద్ జిల్లాలో పడలెత్తించినటువంటి పులి ఇప్పుడు ఈ రోజు ఉదయం మంచిర్యాల జిల్లాలో కనిపించింది. దీంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం చెన్నాపూర్ శివార్లో, అంటే పంట పొలాల శివార్లోని పులి యొక్క అదుపులు వినిపించాయి, పులి యొక్క గాండ్రింపులు వినిపించాయని పత్తి చేనులలో పత్తి వేయడానికి వెళ్ళినటువంటి పులిలు కానీ రైతులు కానీ చెప్తున్నారు. దాంతో వాళ్ళు పులి యొక్క గాండ్రింపులు ఒకేసారి శబ్దంతో వినిపించడంతో పులి తమ వైపు వస్తుందని భయపడపడినటువంటి రైతులు కానీ పత్తి కూలీలు కూడా భయంతో పనులు పెట్టారు. కొంతమంది రైతులు ప్రాణరక్షణ కోసం చెట్టుపై పెట్టారు. చెట్టుపై ఎక్కినటువంటి ఒక ఇద్దరికి దూరంగా ఉన్నటువంటి పులి కనిపించింది. మాకు చెట్టుపై నుంచి పులిని చూసాము, అది చెన్నాపూర్ నుంచి అటు కండెంపల్లి వైపున్నట్టుగా వాళ్ళు తెలియజేశారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం వెళ్ళడంతో అటు తాండూరుతో పాటు కృష్ణపల్లి రేంజ్ కు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా పులి ఎటువైపు వెళ్ళిందనే దానిపైన కూడా వాళ్ళు పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. పులి అడుగులను కూడా వాళ్ళు అధికారులు గుర్తించారు. ఎందుకంటే ఈ రోజు వచ్చినటువంటి పులి అటు ఇది వరకు ప్రయాణించినటువంటి తిరిగినటువంటి ఆసిఫాబాద్ కొమురం జిల్లా సంబంధించినటువంటి కాగజ్ నగర్ ఇటు భీమిని ఈ రెండు మండలాల యొక్క సరిహద్దుల్లో ఉంటుంది. మంచిర్యాల అటు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల సరిహద్దుల్లోనే పులి కనిపించింది ఈ రోజు ఉదయం. సో అయితే గతంలో అంటే వారం 10 రోజుల క్రితం దాడి చేసి లక్ష్మిని చంపింది, అలానే సురేష్ అనే వ్యక్తిని గాయపరిచింది పులి. దాంతో పాటు 2 పశువులపై కూడా దాడి చేసి చంపేసింది. సో మరి ఆ పులి ఇటువైపు వచ్చిందా లేకుంటే ఇది వేరే పుల అనే దాని మీద కూడా అటవీ శాఖ అధికారులు పులి యొక్క పాత పుంతలను తీసుకొని పరిశోధన చేస్తున్నారు. ఎందుకంటే వాటి మీద అటాక్ చేసి చంపిన యొక్క పాత పుంతలతోటి దానికి దీనికి వేస్తకపోతే అదే పులి అనుకునే అవకాశం ఉంది. అయితే అధికారులు మొన్నటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారము దాడి చేసినటువంటి పులి మాత్రం మహారాష్ట్ర వైపు వెళ్లిపోయిందని వాళ్ళు చెప్పారు. సో మహారాష్ట్ర మీద వెళ్ళిపోతే మరి ఈ రోజు ఉదయం వచ్చినటువంటి పులి గాంచినటువంటి పులి మరొక పులినా లేకుంటే అదే వల్ల వచ్చిన దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే పులి ఫియర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు డ్రోన్ కెమెరా సైతం పెట్టి కూడా పులి కోసం అన్వేషణ చేస్తున్నారు, టైగర్ కోసం సర్చింగ్ చేస్తున్నారు. కానీ వారికి ఆ డ్రోన్ కెమెరాల ద్వారా కూడా, డ్రోన్ ఫోటోల ద్వారా కూడా, వీడియోల ద్వారా కూడా పులి యొక్క ఆనవాళ్ళు, పులి సంచరిస్తున్నటువంటి ప్లేస్ కానీ పులి ఎటువైపు వెళ్తుందనే దానిపైన కూడా ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ రాలేదు. ఎక్కడ కూడా పులి ఆ డ్రోన్ కెమెరాను కూడా ఇచ్చడం లేదు. దాంతో పాటు బై వాక్ వెళ్తున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా పులి అడుగులు కూడా ఎక్కడ కూడా కనిపించడం లేదు, అంటే వాళ్ళు తిరుగుతున్న ఏరియాలో. సో కాబట్టి పులి ఎటు వెళ్ళిపోయింది అంటున్నారు. ముఖ్యంగా సిర్పూర్ టీ మండలం పిటికల పహాడ్ ఏరియాలో
పులి ఉన్నట్టుగా మొదటగా గుర్తించారు. అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుందని చెప్పారు. ఆ స్థావరం నుంచి మరి ఎటువైపు వెళ్ళిందనేది ఇంకా తెలియలేదు. ఎలా ఉంటాయి ఈ రోజు కాల్పించినటువంటి పెద్ద పులి అటు భీమిని నుంచి కన్యాకుమారి నీలవాయి వైపు మన ప్రాణహిత నది ఉంటుంది, అటు నుంచి అటు మహారాష్ట్ర ఉంటుంది. అటువైపులో ప్రయాణిస్తున్నట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సో ఈ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. సో ఏదేమైనా పులి భయం మాత్రము కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. సో మంచిర్యాల జిల్లాలోకి ఎంటర్ అయినటువంటి పులి ఇంకా ఈజీగా ట్రావెల్ చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా థిక్ ఫారెస్ట్ కాదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నంత థిక్ ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్, అటు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఇప్పుడు పులి వెళ్తున్నటువంటి ఏరియాలో లేదు. కాబట్టి పులి ట్రావెలింగ్ క్రమంలో అది కనిపించే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు కూడా, పశు కాపలు కూడా బయటకు వెళ్ళద్దు, చాలా సేఫ్టీగా వెళ్ళాలి, కర్రలు పట్టుకుని వెళ్ళాలి, గుంపులు వెళ్ళాలని కూడా చెప్తున్నారు. సో మరోసారి అయితే ఆ పులికి సంబంధించినటువంటి గాంధింపులతోటి ప్రజలు కూడా ఆ భయంతో పాటు ఆందోళన కూడా చెప్తున్నారు.